దేశం బ్యానర్లని ఆయన తీసేసి దాన్ని పుడింగే రౌడీనా దాన్ని మా వాళ్ళు అడ్డుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. దానికి ఏంటి నీ భాష ఏంటి? నేను ఒకటే చెప్తున్నానయ్యా, తల్లిదండ్రుల భాష వాడేటప్పుడు పొలిటికల్ అటాక్స్ తీవ్రంగా ఒకరికొకరం చేసుకుంటాం. కల్చర్ వదిలేసి అన్కల్చర్డ్ గా ఘోరంగా నీచంగా కానీ తల్లిదండ్రులు ఇక్కడ మాజీ మంత్రి అక్కడ ఆయన మాజీ మంత్రి నీ ఇష్ట ప్రకారం మీకేమన్నా లైసెన్స్ ఇచ్చారా? వైసీపీ పార్టీ ఏమైనా మాట్లాడొచ్చని మమ్మల్ని మాట్లాడండి, డైరెక్ట్ గా పొలిటికల్ గా మమ్మల్ని అటాక్ చేయండి. మా తల్లిదండ్రులు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు ఏం చేశారు? ఈసారి మాత్రం ఎవరినైనా సరే చెట్టు గట్టేసి కొట్టాల్సిందే. ఎవడు రాజకీయాల్లో ఉండి ఎవడైనా నీచంగా కుటుంబ సభ్యుల్ని తల్లిదండ్రులని కన్నా నోరు తెరిచి వాగేస్తే చెట్టు గట్టేసి కొట్టాలా. దాంట్లో చట్టాలు గిట్టాలు పక్కన పెడతాం, పోతాం జైలుకి. కానీ ఇది భరించడాని విషయం. ఇక్కడ ఒకడు నోరు బారేసుకుంటాడు, మా తల్లిదండ్రులని చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులని ఆయన అరగంట ఆయన నోరు బారేసుకుంటాడు. ఇది అన్టాలరబుల్, ఇది సహించరాని విషయం. ఎవడైనా ఒక రాజకీయ పార్టీ నాయకుడు వాళ్ళ పార్టీలు ఎవరైనా హద్దు దాటితే కనీసం లోపల పిలిచినా, బయట మందులు ఇచ్చిపోయినా లోపల పిలిచినా మందులు ఇస్తారు. ఆయనకి ఫోన్లు చేసి అంబటిని కంట్రోల్ చేయకుండా ఆయనకి ఫోన్ చేసి నీవు ధైర్యంగా ఉండు, నీకేం పర్వాలేదు నేను ఉండానంటే ఇంక కురవాళ్ళని కూడా తిట్టమనే. మాకు శ్రద్ధ అవుతుందా? యథారాజా అంటే ఆయన రాజు జగన్మోహన్ రెడ్డి ఎట్టున్నాడు, ఆయన అనుచరులు కూడా అట్టే తయారైనారు. నీచమైన కట్ట తయారైపోయింది.